ఓం గం గణపతయ నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం ఉత్తర నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం గ్రహాల గమనాన్ని పరిశీలించినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత డిసెంబర్ 4 తర్వాత నుంచి తిరిగి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచరిస్తాడు. అలాగే రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. ఇక కేతువు 2025 మే 18 వరకు కన్యలోను, ఆ తర్వాత సింహంలోనూ తన సంచారం సాగిస్తాడు. ఈ విధమైన గ్రహాల గమనాన్ని బట్టి 2025 ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇక్కడ ఉత్తరా నక్షత్రం మొదటి 2 పాదాలు సింహరాశిలోకి వస్తాయి. అలాగే 3, 4 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ 2 రాశులకి కూడా బేరీజ్ వేసుకుని ఫలితాలు అయితే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు రవి మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, ఇలాగా మహాదశలన్నీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఉత్తరా నక్షత్రం ఎవరైతే మొదటి 2 పాదాల్లో పుట్టారో వీళ్ళు రవి, చంద్ర, కుజ, ముఖ్యంగా విద్యార్థులైతే రవి మహాదశ కానీ, చంద్రమహాదశ కానీ, కుజ మహాదశలో కానీ విద్యాభ్యాసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విద్యార్థులు. అందుకని వీళ్ళు సింహరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఈ మార్చి 29 దాకా కొంచెం అనుకూలంగా ఉన్నది. మార్చి 29 తర్వాత నుంచి కొంచెం ప్రతికూలతలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతోంది. అలాగే అక్కడ రాహువు కూడా అష్టమంలో ఉన్నాడు. అష్టమ శని స్టార్ట్ అవుతుంది. అయితే కొంచెం నిరాశాజనక ఫలితాలు ఉంటాయి కానీ అంతగా అంటే వీళ్ళు ఆశించిన ఫలితాలు అయితే ఉండవు. కొంచెం నిరాశాజనక ఉంటాయి కానీ మరీ ఇబ్బందులు అయితే ఉండవు మే దాకా. ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు కూడా అక్కడే ఉచ్చ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫలితాలు పర్వాలేదు. అయితే ఏదైతే వీళ్ళకి ఈ షష్టగ్రహం కూటమి అక్కడే అష్టమంలో ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థులకి ద్వితీయార్థం ఈ ఎఫెక్ట్ మే దాకా ఉంటుంది. మే తర్వాత నుంచి కూడా అష్టమ శని ప్రభావం అయితే ఉంటుంది. అలాగే రాహువు కూడా సప్తమంలోకి వస్తాడు. కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలంటే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. బాగా కష్టపడితే కానీ ఫలితాలు అనేవి కనపడటం లేదు. ఇక ఈ విద్యార్థులు ఎవరైతే రవి మహాదశ కానీ, చంద్ర మహాదశ కానీ, కుజ మహాదశ కానీ జరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో చూసుకోండి. మీకు కానీ గురువు కానీ బలంగా ఉంటే, గురువు కానీ మీ రాశిలో బలంగా ఉంటే, అంటే గురువు మీనంలో కానీ, ధనుస్సులో కానీ, లేదా తన ఉత్తరాశి అయినటువంటి కర్కాటకంలో కానీ ఉండి, ఆ గురువు మీ లగ్నానికి ద్వితీయంలో కానీ, పంచమంలో కానీ, నవమంలో కానీ, దశమంలో కానీ, మీ లగ్నం నుంచి ద్వితీయంలో కానీ, పంచమంలో కానీ, నవమంలో కానీ, దశమంలో కానీ ఉంటే మీకు ఈ ఇబ్బందులు అనేవి, గోచార రీత్యా ఇబ్బందులు అనేవి చాలా వరకు గురువు మీకు ఆపద్బాంధవుల్లా కాపాడుతారు, చాలా వరకు తగ్గుతాయి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే, వీళ్ళు సూర్యోదయానికి ముందు లేచి, ఏదైతే బ్రహ్మముహూర్తం ఉందో అంటాం కదా, సూర్యోదయానికి ముందు సుమారు 4:30 నుంచి 6 మధ్యలో లేచి
ఆ టైంలో చదువుకోవడం అన్నది వల్ల ఉత్తమ ఫలితాలు అన్నవి కలుగుతాయి. రాత్రి ఎంత లేట్‌గా చదివినా ఉదయాన్నే లేవకపోతే మట్టుకు వీళ్ళకి నిరాశాజనకమైన ఫలితాలే కనపడతాయి. విద్యార్థులకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, వీళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో ఏదైతే చదువుతారో, ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ముఖ్యంగా సింహరాశి, ఉత్తరా నక్షత్రం వీళ్ళకి రాశ్యాధిపతి రవి. అలాగే నక్షత్రాధిపతి కూడా రవే కాబట్టి వీళ్ళు సూర్యోదయానికి ముందే లేచి బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే వీళ్ళకి అత్యుత్తమ ఫలితాలనేవి కనబడతాయి. అది ఒక్కటే వీళ్ళని కాపాడుతుంది. ఇక వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు ప్రతి శనివారం దగ్గరలోని ఏదైనా శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నాయో, ఉద్యోగస్తులకి సాధారణంగా రాహుమాదశ కానీ లేదా గురుమాదశ కానీ, రాహుమాదశ ఎవరికైతే నడుస్తుందో వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అది మార్చి తర్వాత నుంచి ఏదైతే మార్చి 29న ఈ అష్టమంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోందో అప్పటి నుంచి వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఉద్యోగంలో రీత్యా ఇబ్బందులు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. శని అంటే సంవత్సరం అంతా అష్టమ శని ఒకటి ఉంటుంది. అలాగే రాహు సప్తమ రాహు అవుతాడు. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, లేదా ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరికైనా సరే మార్చి 29 దాకా కొంచెం అనుకూలంగా ఉంది. మార్చి 29 తర్వాత నుంచి ఏదైతే ఉందో వీళ్ళకి కొంచెం అనుకూలత అనేది తగ్గుతుంది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే గురువు మే 14 నుంచి లాభంలోకి వస్తాడు. మే 14 నుంచి గురువు లాభంలో వచ్చిన తర్వాత కొంచెం గురుబలం పెరిగి మే 14 నుంచి అక్టోబర్ 29 దాకా ఆ 5 నెలలు కూడా కొంచెం రిలీఫ్ అన్నది ఏదైతే అష్టమ శని దోషం అన్నది కొంచెం తగ్గుముఖం పడుతుంది. కొంచెం రిలీఫ్ అయితే గురువు ఇస్తాడు. ఇక వీళ్ళు వీలైనంత వరకు వృద్ధులకి శనివారం నాడు వీలైనంత వరకు వృద్ధులకి సహాయం చేయడానికి ప్రయత్నించండి. లేదా ఏదైనా అనాథాశ్రమాల అనాథ పిల్లలకి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. లేదు అంటే మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే వెళ్ళి గోసేవ చేసుకోండి ప్రతి శనివారం. అలాగే శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయంలో దర్శించుకోండి. అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం కానీ లేదా ఇంట్లో అమ్మవారి స్తోత్రం చదువుకోవడం కానీ, లక్ష్మీ అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ ఏదైనా ఒక స్తోత్రపారాయణ చేసుకోండి. మీకు బాగా ఉపశమనం అన్నది కలుగుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులకి అంతగా అనుకూలమైన ఫలితాలు కనపడటం లేదు. ఆశించిన అవకాశాలు అయితే ఈ సంవత్సరం కలిగే సూచనలు కనపడట్లేదు. కాబట్టి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా విదేశీ ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా కనపడటం లేదు. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంది వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ఈ సంవత్సరం అంతా అలా కాలం వెళ్లదీయడం అన్నది చెప్పదగిన సూచన. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వివాహ యోగాలు గోచారరీత్యా కనబడట్లేదు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కానీ వివాహ యోగం బలంగా ఉంటే అక్టోబర్, డిసెంబర్ మధ్యన వివాహం అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే. లేకపోతే అవివాహితులకు కూడా వివాహ యోగం అన్నది కనబడట్లేదు. ఇక అందరికీ కూడా ఏదైతే ఉత్తర 1, 2 పాదంలో ఉన్న పుట్టిన జాతకులు, సింహరాశిలో ఉన్న జాతకులకు కూడా ఈ అష్టమ శని ఏదైతే ప్రారంభమవుతుందో మీ రాశి నుంచి అష్టమ స్థానంలో శని, ఒకవేళ మీరు ఆఖరి సంతానం అయితే మీ తల్లిగారికి, తల్లి తరపు బంధువులకి ఆరోగ్యపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు కూడా ఏవైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని వీళ్ళు
ఏం చేసుకోవాలంటే ఆరోగ్యపరంగా ఉపశమనం కోసం ముఖ్యంగా బంగారం ఒంటి మీద ధరించండి. బంగారం అనేది ధరించండి. అలాగే వీలైతే ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులతో స్వీకరించండి. ఇలాగ కనీసం ఒక 11 ఆదివారాలు చెయ్యండి, ఉపశమనం కలుగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా కూడా మార్చి 29 అష్టమి శని ఎప్పుడైతే మొదలైందో ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు కొంచెం ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మార్చి నుంచి మే 14 నుంచి కొంచెం గురుబలం తోడవడం వల్ల కొంచెం పరిస్థితులు అంతగా ఇబ్బంది పెట్టవు. కానీ అప్పటి వరకు మార్చి నుంచి మే వరకు ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అందుకని నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకోండి. అందరూ సుఖంగా ఉండాలని ఆ ఈశ్వరుని వేడుకుంటూ, అలాగే ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ చిన్న మనవి ఏంటంటే, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.